డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ. నిన్న నైట్ మనం పార్టీకి వెళ్ళాము. తిన్న వెంటనే మీకు ఛాతిలో మంట అండ్ తేన్పులు వస్తున్నాయి విపరీతంగా. దీన్ని మనం యాసిడిటీ అంటాం. అదే మీరు ఈరోజు పార్టీకి వెళ్ళారు, ఆ నెక్స్ట్ డే కానీ మరుసటి రోజు కానీ మీకు కడుపులో నొప్పి, విపరీతమైన కడుపులో నొప్పి, కడుపు మొత్తం ఉబ్బిపోవడము, బ్లోటింగ్ రావడము, దీంతోపాటు విపరీతంగా అలసటగా ఉండడము, జనరల్ వీక్నెస్ రావడము, లాస్ ఆఫ్ అపెటైట్ ఉండడము, ఇలా కొన్ని సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా డ్యూ టు గ్యాస్ట్రిక్ అన్నమాట. అంటే తిన్న వెంటనే మనకు ఆ వచ్చిన తేన్పులు, మంట, ఛాతిలో మంట ఎందుకు వచ్చిందంటే దట్ ఈస్ డ్యూ టు హైపర్ యాక్టివ్ ఇంజన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అసిడిటీ ఆర్ హైపర్ అసిడిటీ అంటాం. అంటే మీ స్టమక్లో ఉండే హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మీకు లోవర్ ఈసోఫాగల్ స్పింక్టర్ నుంచి ఈసోఫాగస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుంది, కంప్లీట్గా ఈ మంట కావచ్చు, ఏదో ఫైర్ పెట్టినట్టు ఛాతిలో, నెక్స్ట్ మీకు ఈ తేన్పులు అనుకుంటూ బెల్చింగ్స్ రావడము, ఇవన్నీ ఏంటంటే అసిడిటీ సిమ్టమ్స్. ఓకే, దిస్ ఈజ్ డ్యూ టు ఓవర్ యాక్టివ్ ఇంజిన్ అనమాట. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు ఇంజిన్ ప్రాబ్లం. అంటే మీ కంప్లీట్లో స్టమక్లో అల్సర్స్ కావచ్చు, స్టమక్ అల్సర్స్ కావచ్చు, లేకపోతే ఇంటెస్టైన్ అల్సర్స్ కావచ్చు, లేకపోతే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే మీరు నిన్న తిన్న ఫుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాగా రావచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, చాలామందికి ఈవెన్ కొంతమందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండవచ్చు. వీటి వల్ల మీకు జనరలీ లివర్ ఇష్యూస్, అంటే లైక్ ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, కొంతమందికి ఆల్కహాలిక్స్కి ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల, కొంతమంది ఎక్కువగా కోక్స్ తీసుకోవడం వల్ల, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల, కొంతమందికి ఇలా ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్స్, అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడాలు. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇంటెస్టైన్స్లో కావచ్చు, స్టమక్లో కావచ్చు, ఏదైనా అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి క్రానిక్గా ఈ ప్రాబ్లం అనేది మీకు సంవత్సరాల తరబడి ఉంటే దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అని అంటాం. సో ఇక్కడ సింపుల్, అసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్, ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏందో అర్థమైంది కదా. అసిడిటీ అంటే ఏం లేదు, మీ స్టమక్లో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అవడం వల్ల, ఓకే, అది మీకు పైకి ఎగదన్నడం వల్ల మీకు ఆ ఉండేది కూడా ఎక్కడ అంటే ఈసోఫాగస్ అనేది, స్టమక్ అనేది మీకు హార్ట్ దగ్గరే ఉంటుంది. కాబట్టి చాలామంది దీనికి నాకేదో హార్ట్ అటాక్ వచ్చిందేమో అని చెప్పేసి భయపడిపోయి చాలామంది ఈసీజీలు చేయించుకుంటూ ఉంటారు. కాకపోతే మీకు అక్కడ ఓన్లీ హార్ట్ బర్న్ మాత్రమే వచ్చింది. దట్ ఈస్ డ్యూ టు అసిడిటీ. ఫైన్. అండ్ ఇలా కాకుండా దీర్ఘకాలికంగా మీకు కడుపులో నొప్పి, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడాలు, లేకపోతే కడుపులో నాజియా, అంటే నాజియా సెన్సేషన్స్, పొద్దున్న లేవగానే వామిటింగ్ సెన్సేషన్స్, కడుపు ఉబ్బరము, సో బ్లోటింగ్, దీంతోపాటు కొంతమందికి ఫ్లాటిలెన్స్, అంటే కింద నుంచి అపాన వాయువులు రావడము, ఇవన్నీ కూడా డ్యూ టు గ్యాస్ట్రైటిస్ అనమాట. సో ఇప్పుడు మీకు గ్యాస్ట్రికా, అసిడిటా ఏది ఉంది అనేది మీరు అర్థం చేసుకొని కింద కామెంట్లో రాయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు వస్తుంది ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. చాలామందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్స్, క్రాన్స్ డిసీజెస్, సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఏదో తినడం వల్ల, తాగడం వల్ల వచ్చినాయి కావు. దీనికి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తుంది. దీని గురించి మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.